రాకేష్ రెడ్డి మాట్లాడారు. మరి రాకేష్ రెడ్డి మాటల్లో మీకు ఎక్కడన్నా బూతు పదాలు వినిపించినాయా? ఎక్కడైనా అసభ్యకరమైన భావజాలం ఏమైనా బయటపడ్డదా? లేదు మిత్రులారా. మరి ఇలా అలాంటి ఒక గొప్ప వజ్రం లాంటి, రత్నం లాంటి, పగడం లాంటి ఒక గొప్ప అభ్యర్థిని మనకిచ్చిన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక్కసారి మన ఊరుగాళ్ళు బిడ్డ భయ్ గట్టిగా కొట్టండి. మిత్రులారా, ప్రశ్నించే గొంతుక అని ప్రతిరోజు కూడా గత 10 సంవత్సరాల నుంచి మనం ఊదరగొడుతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యేకత ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కేవలం ప్రశ్నించే గొంతుక మాత్రమే తయారు చేయదు, పరిష్కారం ఇచ్చే గొంతుకలను కూడా తయారు చేస్తారు. ఉదాహరణ మీకు చెప్పాలి. ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మిత్రులారా, నిన్న నేను, కేటీఆర్ గారు, మేము నల్గొండ ఉమ్మడి జిల్లాలో మిర్యాలగూడ, అదేవిధంగా నల్గొండ, సాగర్ ఈ 3 నియోజకవర్గాల్లో మేము పట్టభద్రులతో సభలు నిర్వహించడం జరిగింది. మరి పట్టభద్రుల సభలు నిర్వహించే క్రమంలో మాకు ఒక తండ్రి, ఆయన పేరు ముంజం భిక్షపతి, ఆయన కూతురును సాంఘిక సంక్షేమ శాఖ, ఆయన కూతురుతో పాటు ఇంకొక 2 అమ్మాయిలను, ఇంకొక అబ్బాయిని అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు సాంఘిక సంక్షేమ శాఖ నిధులతోని పంపిస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లకు సెమిస్టర్కు $6,000 ఫీజు కట్టి పంపిస్తే 3 సెమిస్టర్ల ఫీ పంపించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్లకు మేము ఫీ ఇవ్వము, ఇక్కడ ఏవి రూల్స్ లేవని చెప్పేసి ఆపేస్తే అమ్మాయిలండి, వయస్సు 19 సంవత్సరాలు, తల్లిదండ్రులు లేరు, 12,000 కిలోమీటర్ల అట్లాంటిక్ మహాసముద్రం దాటి అమెరికాలో అయోవా రాష్ట్రంలో ఎవరూ తెలియదు, కేవలం యూనివర్సిటీ డామ్లో బతకాలి. సమ్మర్ హాలిడేస్కి అంత సమ్మర్ వెకేషన్ అమెరికాలో మే నుంచి సెప్టెంబర్ వరకు సమ్మర్ వెకేషన్ ఉంటుంది. సమ్మర్ వెకేషన్కు ఇంటికి కూడా తీసుకురాలేని పరిస్థితి, అన్ని డబ్బులు లేవు పేదవాళ్ళ దగ్గర. వాళ్ళ ముగ్గురికి, ఆ ముగ్గురు ఇంకెంతోమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ స్కాలర్షిప్ రాలేదని ఒక తండ్రి ఏడ్చుకుంటూ ఒక లెటర్ పంపిస్తే నిన్న కేటీఆర్ గారి సమక్షంలో ఆ లెటరు మేము ప్రజల ముందర చదివి, దమ్ముంటే ఈ సమస్యను ముందు మీ ప్రశ్నించే గొంతుకలు ఈ సమస్యను పరిష్కారం చేయండి అని మేము ఒక సవాల్ విసిరితే, మా రాకేష్ రెడ్డి అందరం కలిసి సవాల్ విసిరితే నిన్న రాత్రి 9:30 కన్నా గారు డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మీరు అక్కడికి ఎందుకు పోయినరు, ఎవరు లెటర్ రాయమన్నారు మీకు, మేము చేస్తాం కదా అని చెప్పి పొద్దున 8:30కు వాళ్ళ ఆఫీస్కి పిలిపించుకొని మీకు 2 రోజుల లోపల మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పిండ్రు. మిత్రులారా, రేపు రాకేష్ రెడ్డిని ఎన్నుకుంటే ఇలాంటి అద్భుతాలు రోజుకొకటి జరుగుతాయి. మీరు నమ్ముతున్నారా లేదా? బరాబర్ జరుగుతాయి. మిత్రులారా, ఈరోజు ఈ యుద్ధం అనేది కేవలం రాకేష్ రెడ్డి గారికో తీన్మార్ మల్లన్న గారికో మధ్యలో జరుగుతున్న యుద్ధం కాదు. ఇది ఒక గొప్ప ఆశయానికి, మరోవైపు అహంకారానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధం రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఈ యుద్ధం ఒక నిప్పు లాంటి నిజానికి, ఘోరమైన అబద్ధాలకు మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధం త్యాగానికి, అదేవిధంగా ద్రోహానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. అందుకొరకే ఈ యుద్ధంలో పట్టభద్రులుగా మనం పట్టపగలే మోసానికి గురి కాకూడదు. 2023 నవంబర్ 30వ తారీఖు నాడు ఇంత బాగా చదువుకున్న మనను, వరంగల్ మహానగరం అంటేనే కాకతీయుల కాలం నాటి నుండి నేటి వరకు కూడా చదువులకు పుట్టినిల్లు, ఎన్నో గొప్ప యూనివర్సిటీలు, ఎన్నో గొప్ప కాలేజీలు, ఎంతోమంది ప్రయోజకులు, దేశ చరిత్రనే మార్చిన గొప్ప గొప్ప పట్టభద్రులను మరి తయారు చేసిన ఈ ఓరుగల్లు తల్లి కూడా ఆ పట్టపగలు మోసానికి గురైంది. మిత్రులారా, ఆ మోసానికి మళ్ళీ గురి కావద్దనే ఈరోజు మీ అందరితో కలిసి మేధో మదనం పెట్టడం జరుగుతూ ఉన్నది. దయచేసి మీరు ఓటేసేటప్పుడు 27వ తారీఖు నాడు తప్పకుండా ఓటేయాలి. ఓటేసేటప్పుడు అభ్యర్థుల గుణగణాలు చూడండి, దయచేసి చూడండి, ఇది చూడాలి.
ఇప్పటి వరకు రాకేష్ రెడ్డి తన బయో తానే చెప్పుకున్నాడు. దానికి నేను కొన్ని యాడ్ చేస్తాను, ఎందుకంటే మీరందరూ కూడా చాలామంది ఆస్పిరేషనల్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కాబట్టి మీకు చెప్పాలి. మిత్రులారా, రాకేష్ రెడ్డి ఇక్కడే పక్కనుండే వంగపాడులో రైతు కుటుంబంలో పుట్టిండు. ఎలాంటి దుర్వ్యసనాలకు లోను కాకుండా, ఎలాంటి 90 ml బాటిళ్లకు బానిస కాకుండా, ఎలాంటి గంజాయికో సిగరెట్కో వాటికి బానిస కాకుండా తల్లిదండ్రుల కలలను తన గుండెలో పెట్టుకొని ఆ చదువుల తల్లి ఒడిలో మరి నిద్రపోయి చాలా గొప్పగా మరి చదువుకొని 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి అదేవిధంగా ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకర్గా మారిండు మన ఓరుగల్లు బిడ్డ రాకేష్ రెడ్డి. అంతటితో ఆగలేదు, మరి దేశంలోనే అత్యంత గొప్ప బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి అక్కడ కూడా విద్యార్థి నాయకుడిగా చెలామణి. విద్యార్థి నాయకులు అంటే మనకు జనరల్గా చదువులు అశ్రద్ధ చేసి చదవకుండా టీచర్లను బెదిరించి బరాబర్ ఫస్ట్ క్లాస్ జీపీఏ తీసుకునే వాళ్ళు కాదు విద్యార్థి నాయకులు. ఒకవైపు గోల్డ్ మెడల్ తీసుకుంటూనే మరోవైపు విద్యార్థి నాయకుడిగా ఉండి ఎన్నో గొప్ప ఆవిష్కరణలకు ఈ ప్రపంచ గతినే మార్చిన సిలికాన్ వ్యాలీకి మరి ఉద్యోగస్తుడిగా మన రాకేష్ రెడ్డి పోవడం జరిగింది. అక్కడ ఆయన ఫేస్బుక్లో పనిచేశారు, అదేవిధంగా మరి సిటీ బ్యాంక్లో పనిచేశారు, అదేవిధంగా ఎన్నో కంపెనీలో పనిచేసి అక్కడ లగ్జరీ కార్లకో పెద్ద పెద్ద బంగళాలకో లేకపోతే అక్కడ ఉండే సుఖాలకో సౌకర్యాలకో అలవాటు కాకుండా నా ఓరుగల్లు తల్లికి నా తెలంగాణకు నేనేమైనా చేయాలని చెప్పేసి 2013లో అది తృణప్రాయంగా వదిలేసి ఇక్కడికి వచ్చిండు రాకేష్ రెడ్డి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఎన్నో పత్రికలకు వ్యాసాలు రాసిన మేధావి మన ఓరుగల్లు బిడ్డ రాకేష్ రెడ్డి. ఆయన ఎన్నో పత్రికలకు వ్యాసాలు రాయడమే కాకుండా ఇండియన్ ఎకానమీ మీద పుస్తకాలు కూడా రాశాడు. అదేవిధంగా ఎండ్ ఆఫ్ అన్ ఎరా అనే ఇంకొక పుస్తకం కూడా రాసినట్లు ఎన్ని పుస్తకాల్లో రాశాడు. కానీ ఈరోజు మరి అటువైపు కాంగ్రెస్ వైపు ఉండే క్యాండిడేట్ వైపు కూడా చూడాలి. 34 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కలిసి కాచి వడబోసి తయారు చేసిన క్యాండిడేటు మరి తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న డోసియర్ అంటే మనం ఉద్యోగం వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు మనకు తెలియకుండా మన ఇంటి దగ్గరికి సాధారణ దుస్తుల్లో వచ్చి మన యాంటీసిడెంట్స్ వెరిఫై చేస్తారు. వీళ్ళు అసలు ఏమైనా పోలీస్ కేసులు ఉన్నాయా, లేకపోతే వీళ్ళు పక్కింటోళ్ళతో కొట్లాడినరా, ఎప్పుడైనా దొమ్మిలలో కొట్లాడినరా, లేకపోతే అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసిండ్రా, లేకపోతే ఇంకేమైనా చేసిండ్రా అని తెలుసుకొని మరి జిల్లా ఎస్పీకి ఆ తర్వాత ఐజీ ఇంటెలిజెన్స్కి రిపోర్ట్ ఇస్తారు. మరి అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు తన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆయన మీద 56 కేసులున్నాయి. మిత్రులారా, ఈ వేదిక మీద కూర్చున్న బల్కసుమన్ ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, అది తెలంగాణ ఉద్యమ సమయంలో. ఆనాడు ఈయన పెద్దపల్లిలో విద్యార్థి నాయకుడిగా పెద్దపల్లిలో 2014లో మరి 2014లో రాజ్యాంగబద్ధంగా తెలంగాణ కోసం పోరాడి మరి చట్టసభల్లోకి విద్యార్థి నాయకులను పంపించాలన్న కేసీఆర్ గారి ఆలోచన మేరకు పెద్దపల్లి బరిలో దిగినప్పుడు బల్కసుమన్ గారు ఒకరు ఇచ్చారు, నా తెలంగాణ స్వాతంత్రం కోసం నా మీద పడ్డ కేసులు 100, వివేకానంద్ నీ మీద 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 100 కేసులున్నాయి, 100 కేసులకా పోరాటం 100 కోట్ల రూపాయలకా. ఆ విధంగా మరి నెరేటివ్ వచ్చింది. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక స్వతంత్ర ఉద్యమం కోసం పోరాటం చేసి, ఒక రాష్ట్ర విముక్తి కోసం పోరాటం చేసే కేసులకు వాల్యూ పెరుగుతుంది, జనాల లోపల గౌరవం పెరుగుతుంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తీన్మార్ మల్లన్న గారు ఎవరి మీద పోరాటం చేసిండ్రు, ఏ వర్గ ప్రయోజనాల కోసం పోరాటం చేసిండ్రు, ఏ ప్రాంతాల కోసం పోరాటం చేసిండ్రు? ఎవరి కోసం చేయలేదు. తన సొంత ప్రాభవం కోసం, తన ఆస్తుల రక్షణ కోసం, తన ఈగోను సాటిస్ఫై చేసుకోవడం కోసం ఈ కేసులు పెట్టించుకున్నాడు. ఉదాహరణకు నేను చెప్తా, 56 కేసులు ఉన్నాయి. 56 కేసుల్లో మోస్ట్ వర్స్ట్ కేసు ఏంటంటే మహిళల ఫోటోగ్రాఫ్స్ గూగుల్ ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని మార్పు చేసి వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టడం. ఇది మంచి పనేనా మిత్రులారా? మంచి పనేనా? కాదు. మన కన్సెంట్ లేకుండా, మన అనుమతి లేకుండా మన మొబైల్ నెంబర్స్ను పబ్లిక్ డొమైన్లో పెట్టి మీకేమైనా అవసరాలుంటే వీళ్ళను కాల్ చేయండి అంటే
మనకు విపరీతంగా కాల్స్ వస్తే మన ఫీలింగ్ ఎట్లుంటుంది, అసలు ఎవడిచ్చిండు నా నెంబరు, వాడిని దొరకబట్టి తన్నాలని అనిపిస్తుంది. కానీ తీన్మార్ మల్లన్న ఈ విధంగా 3 వ్యక్తుల ఫోన్ నెంబర్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టినందుకు ఆయన మీద కేసులైనాయి. ఇక 3వది, పిల్లలను రాజకీయాల్లో ఎన్ని కక్షలున్నా కూడా పిల్లలను వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ పెట్టి కూడా మరి పబ్లిక్ డొమైన్లో పెట్టిండు. అది కూడా జువెనైల్ జస్టిస్ యాక్ట్కు వ్యతిరేకం. అదేవిధంగా మరి మెడ మీద కత్తి పెట్టి డబ్బులు గించిన కేసులు బుక్ అయినాయి. అదేవిధంగా మరి కిడ్నాప్ చేసిన కేసులు బుక్ అయినాయి. ఆత్మహత్యకు ప్రేరేపించిండని చెప్పి 306 ఐపీసీ కింద కేసులు బుక్ అయినాయి. ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చాలా ఘోరమైన భాషలో తిట్టిండని కేసులు బుక్ అయినాయి. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఆయన అనుకుంటున్నట్టే ఇవన్నీ ఫాల్స్ కేసులు అయితే నువ్వు 74 రోజులు జైల్లో ఎందుకుంటావు? ఈరోజు ఆలోచించండి, 74 రోజులు జైల్లో ఉన్న వ్యక్తి, 56 కేసులు బుక్ అయిన వ్యక్తి మన పట్టభద్రుల ప్రతినిధిగా ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారా? ఎంతమంది వద్దని అంటున్నారు? చేతులు ఎత్తండి. ఈయన తీన్మార్ మల్లన్న వద్దని ఎంతమంది అంటున్నారు? అన్నా మీరు కావాలా వద్దా? వద్దు అని అంటున్నారు. మిత్రులారా, దయచేసి మీరందరూ పట్టభద్రులు ఒక్కసారి ఆలోచించండి. ఏనుగుల రాకేష్ రెడ్డి వల్ల మనకు న్యాయం జరుగుద్దా, లేకపోతే తీన్మార్ మల్లన్న ద్వారా న్యాయం జరుగుద్దా? ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి మిత్రులారా, కొంతమంది కోచింగ్ సెంటర్ల యజమానులు, కొంతమంది పేద విద్యార్థుల కోసం న్యాయం చేసిన వ్యక్తులు, వాళ్ళు కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. వాళ్ళకు నిజంగా చాలా ధన్యవాదాలు తెలపాలి. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నారు, రాజ్యాంగాన్ని నమ్ముకున్నారు. కానీ వాళ్ళు ఒక మంచి వ్యక్తులు, కానీ వాళ్ళు వ్యవస్థను కదిలించలేరు. మిత్రులారా, దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు వ్యవస్థను కదిలించలేరు. వాళ్ళు ఒక మంచి వ్యక్తులుగా మిగిలిపోతారు. నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మీరు సపోర్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే, రేపు ఏనుగుల రాకేష్ రెడ్డి చట్టసభల్లో కూర్చుంటే మీరందరూ కూడా చట్టసభల్లో కూర్చున్నట్టే మిత్రులారా. రేపు ఏనుగుల రాకేష్ రెడ్డి చట్టసభల్లో కూర్చుంటే ఆయన వెనక పెద్దలు కేటీఆర్ గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న దయాకర్